ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో కొన్నిసార్లు పాజిటివ్గాను కొన్నిసార్లు నెగిటివ్గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు కూడబలుక్కుని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తి ఇది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఒక ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింప అని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారా అన్నటువంటిది ఈరోజు కల్లారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది నాకు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను గత నెల రోజులుగా అనేకమైనటువంటి డిస్కషన్స్, మేబీ నేను జైల్లో ఉండి చూడలేకపోవచ్చు, రకరకాల మార్గాల్లో ములాఖత్కు వచ్చిన వాళ్ళు ఇంకోటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దీనిపైన అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం బగ్గుమంటుంది. అన్ని దగ్గరలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని దగ్గరలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన నోరు తెరిచి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నప్పుడు పరంగా రకరకాల మార్గాల్లో ఇదేదో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చాలామంది అంటూ ఉంటారు. నేను దాంతో ఏకీభవించను. నేను పోలీసులు కూడా, మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మాకు కేసు ఏంటో అదే చేశారు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది.